మనము శ్రీ నాయని నరసింహారెడ్డి గారు మన పేరు మీద స్టీల్ బ్రిడ్జ్ కింద ఇక్కడ ఉన్నాము. పిల్లర్ నెంబర్ 62 మరియు 64 మధ్యలో. సో ఇక్కడ మన ఇంజనీర్స్ చాలా వినూత్నంగా ఒక కాన్సెప్ట్తో ఈ ఫ్లైఓవర్స్ కింద బ్రిడ్జెస్ కింద ఉన్న జాగాకి ఎట్లా ఉపయోగించుకొని మనము సబ్స్టేషన్స్కి ఏర్పాటు చేసుకోవచ్చు ఒక కాన్సెప్ట్ అయితే మన ఎస్పీడీసీఎల్ ఇంజనీర్సే దానికి తీసుకొచ్చారు, మన డైరెక్టర్ గారు శివాజీ గారు మార్గదర్శనంలో. సో నాకు ఎంతో గర్వంగా ఉంది దాట్ మన దగ్గర చాలా ఒక ప్రోత్సాహం ఉన్న మన ఇంజనీర్స్ ఇట్లా వెతికారు. సో ఈ జాగాలో మనకి 2x8 MVA ఈ ట్రాన్స్ఫార్మర్స్ కన్ఫిగరేషన్తో ఒక సబ్స్టేషన్ మనం ఏర్పాటు చేయబోతున్నాము. దీంతో మనకి ఉన్న 2 సబ్స్టేషన్స్ మీద లోడ్ తగ్గుతుంది. అదేవిధంగా ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఏదైతే అవుతుందో దానికి కూడా చాలా మంచి సౌకర్యం అవుతుంది. సో హైదరాబాద్ మన పట్టణానికి ఒక లేటెస్ట్ మోడర్న్ సిటీ రూపంలో మనకి ఏం అవసరం ఉందో ఆ విధంగా ఇది ఏర్పాటు అవుతుంది. ఇంకొక చాలామందికి అది అనిపించవచ్చు దట్ ఇంత పవర్ లైన్స్ ఇట్లా సబ్స్టేషన్స్ బ్రిడ్జ్ కింద పెడితే దాంతో బ్రిడ్జ్కి ఏదైనా అవుతుందంటే అన్ని విషయాలు ఆలోచించుకొని అట్లాంటివి ఏం ప్రమాదాలు ఉండవు. దీనికి అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఏం సంఘటనలు కూడా ఇట్లాంటివి అది జరగడానికి వీలు ఉండదు. అంత ప్రొటెక్షన్ మెజర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తాము. సో ఒకటైతే ఈ ఖాళీ జాగా ఏదైతే ఉందో అది యూటిలైజ్ అవుతుంది. రెండోది మనకి నాణ్యత ఉన్న పవర్ సప్లై కోసం సబ్స్టేషన్స్కి ఏదైతే జాగా కోసం ఇప్పుడు హైదరాబాద్లో కోరత అవుతుందో దానికి కూడా ఇది ఒక మంచి సొల్యూషన్. సో ఇట్లా ఆల్రెడీ మేము 5 జాగాలు మేము చూసాము. కొండాపూర్ వైపు కూడా 3 జాగాలు ఉన్నాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా 2 ఉన్నాయి. సో రానున్న కాలంలో మనకి ఒక సిటీకి ఒక టౌన్ ప్లానింగ్ మాస్టర్ ప్లాన్ ఎట్లా ఉంటుందో అదేవిధంగా పవర్కి కూడా ఒక మాస్టర్ ప్లాన్ అది చేసుకుంటూ అవసరం ఉన్న చోట్ల సబ్స్టేషన్స్ లైన్స్ అన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతాము. సో ఇక్కడ ఈ మన ఆజంబాద్ మన డిఈ గారు, ఇక్కడ సెంట్రల్ మన సర్కిల్ ఎస్సీ గారు, అదేవిధంగా అందరు అధికారులకి చాలా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ దిస్ వే అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ టీజీఎస్పీడీసీఎల్ టీమ్. సో మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. వారి దృష్టిలో కూడా ఇట్లాంటివి ఏదైనా స్పాట్స్ ఉంటే దే కెన్ ఆల్సో సజెస్ట్ టు అస్. థ్యాంక్ యూ అండి.